స్తోత్రం ప్రభా, పరిశుద్ధ అబ్రహాం, మిస్స యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకే వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు ఆది కాండము అనే గ్రంథం గురించి మనం మాట్లాడుకుందాం. చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. ఆ గ్రంథంలో ఏముంది, ఆ గ్రంథంలోకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయము మీకు అర్థమైతే ఆది కాండ గ్రంథము మీరు ఈజీగా కంప్లీట్ చేసేస్తారు. ఈరోజు నుంచి మీరు బైబిల్ మొదట్లోకి వెళ్ళి చదవటం ప్రారంభం చేయండి. నేను కూడా మొదట్లోకి వెళ్ళి ఆది కాండం చదవటం మొదలు పెడతాను. ఎందుకంటే ఫస్ట్ బైబిల్ మనం చదివేటప్పుడు మొదట్లోకి వెళ్ళి మనం చదువుకుంటూ రావాలి. బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. కొత్త నిబంధన నిజ స్వరూపము, పాత నిబంధన నీడ స్వరూపము. నీడను చూస్తూ నిజ స్వరూపం తెలుసుకోవాలని బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. మంచిది. మనకు ముందే తెలుసు, ఈ ఆది కాండము మోషే భక్తుడు రాశారు. అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరం కాలం, ఆ టైంలో ఆయన ఆది కాండం రాశాడు. ఈ గ్రంథం యొక్క విశిష్ట అంశాలు ఏంటి అని అంటే, దీంట్లో పురాతనమైన చరిత్ర ఉంటుంది. ఆది కాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం చదివితే మానవ స్వభావము, మనిషి ఎలా పుట్టాడు, జంతువులు ఎలా పుట్టారు, పక్షులు ఎలా పుట్టారు, మానవుడు ఎలా పుట్టాడో చాలా క్లియర్గా రాయబడ్డది. ఈ ఆది కాండంలో ఏమనుందంటే, మొదటి అధ్యాయంలో దేని విత్తనం దానిలో పెట్టినా అని దేవుడు చెప్పాడు. మనిషి విత్తనము మనిషిలో ఉంది, జంతువుల విత్తనము జంతువులో ఉంది, చేప విత్తనం చేపలో ఉంది, కోతి విత్తనము కోతిలో ఉంది. సైన్స్ ఏం చెప్తుందంటే, మనం కోతుల లోపల నుండి వచ్చినామని చెప్తారు. చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ ఈ మాట చెప్పాడు. కానీ అది తప్పు అని తను చనిపోయే ముందల మారు మనసు పొంది బైబిల్లో చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆయన ఒప్పుకొని చనిపోయాడు. ఈ చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి ఏదో ఒకటి కనిపెట్టాలని చెప్పి ఆ మాట కనిపెట్టాడు. ఆయన చిట్టీలు కొట్టుకుంటా పాస్ అయ్యాడు ఎగ్జామ్ రాసేటప్పుడు. అంటే అంత జ్ఞానం లేదు ఆయనకి. అయితే బైబిల్లో సైన్స్ ఉంది. చేప విత్తనం చేపల నుంచి వచ్చింది, మనిషి విత్తనము మనిషి లోపల నుండి వచ్చింది. హల్లెలూయా. పురాతనమైన చరిత్ర అన్నమాట. మనుషులు ఎలా పుట్టారు, తర్వాత వాళ్ళ వస్త్రాలు ఎలా ధరించారు, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఇదంతా కూడా మనకి కొంచెము ఈ ఆది కాండం అనే గ్రంథంలో కనిపిస్తుంది. ఆది కాండం మొదటి ఒక 10 అధ్యాయాల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఏ గ్రంథంలో కూడా దొరకదు. అంత పక్కాగా యాక్యురేట్గా మనకి ఆది కాండం అనే గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి ఆ గ్రంథం చదివితేనే అసలు మూలం ఏందో మనకు తెలుస్తుంది. అదేం చదవకుండా దేవుడు అంటే ఏంది, దేవుని విలువలేందో మనకేం అర్థం కాదు. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆది కాండం 1వ అధ్యాయంకి 1వ వచనానికి 2వ వచనానికి. ఎందుకంటే బైబిల్లో ఏమనుందంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఒక మాట ఉంటుంది. ఆది కాండం 1:1 తీయండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే దేవుడు చాలా భూములను తయారు చేసిండని అర్థం. ఇదొక్కటే కాదు. తర్వాత నెక్స్ట్ 2వ వచనం చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ మొదటి వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల డిఫరెన్స్ ఉందన్నమాట. హల్లెలూయా. మామూలు విషయం కాదు. అంటే దేవుడు ఫస్ట్ ఆకాశాన్ని భూమిని సృష్టించుకున్నాడు. తర్వాత ఆ భూమిలో మళ్ళా ఆకారం సృష్టించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మొదట పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు, లూసిఫర్ని సృజించాడు. వాడు తిరుగుబాటు చేస్తే వాడి సైన్యాన్ని పడేసిండు. మళ్ళీ తర్వాత భూమి దగ్గర వచ్చి భూమిని సృష్టించిండు. అది మనకి 2వ వచనంలో కనబడుతుంది. అంటే బైబిల్ మనం ఏదో పైన చదువుకొని వెళ్ళిపోతాం, కానీ
మనము డెప్త్లో మనం చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా సంవత్సరాలు పట్టినాయి. మొన్న ఒక స్టోన్ దొరికింది. ఆ స్టోన్ని కార్బన్ డేటింగ్ అంటారు. అంటే ఆ స్టోన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఆ సంవత్సరాలు గుర్తుపట్టచ్చు. అంత పర్ఫెక్ట్ ఉండదు కానీ పర్వాలేదు. అయితే ఆ స్టోన్ తయారయ్యి దాదాపు ఒక 1,00,000 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నాడు. మనిషి మనుగడ స్టార్ట్ ఒక 10,000 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నా అంచనా ప్రకారం. మరి ఆ స్టోను, ఆ రాయి తయారై 10,00,000 సంవత్సరాలు. అంటే దేవుడు భూమిని సృష్టించిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మానవుని సృష్టించాడు. హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి ఆది కాండంలో దొరుకుతుంది. అందరు కూడా ఆది కాండం చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా విషయాలు మనం ఆది కాండంలో మనము నేర్చుకోవచ్చు. చాలా డౌట్లు వస్తాయి. తర్వాత మీరు డౌట్ సెషన్లో మీరు ఆది కాండం గురించి అడిగితే నేను క్లియర్ చేస్తాను. రైట్. ఇక్కడ ఒక బుక్ ఉంది. ఆ బుక్లో కొన్ని చదివి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ గ్రంథము ఇశ్రాయేలు జాతి యొక్క విషయాలను తెలియజేయును మరియు సృష్టి పాప విమోచనను గూర్చి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఆది కాండం అనే గ్రంథము పాపం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, పాపంని ఎలా విమోచించిండు దేవుడు, ఖచ్చితమైన కంపల్సరీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాని తర్వాత ఇశ్రాయేలు జాతి, ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ మూల పురుషులు ఎవరు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మొత్తం మనకు ఆది కాండంలో దొరుకుతుంది. ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషులు ఒక 5-6 మంది ఉన్నారు. ఒకరేమో ఫస్ట్ ఎవరు అంటే అబ్రహాము, సారా, ఇస్సాకు, రెబెకా, తర్వాత యాకోబు, రాహేలు లేదా రేచలు, ఇట్లా ఒక 6-7 మంది 8 మంది ఉన్నారనమాట. వీళ్ళే ఇంపార్టెంట్. వీళ్ళు ఇశ్రాయేలు పెద్దలు అని అంటారు, పూర్వీకులు అని అంటారు. ఆ జాతి మొత్తం కూడా ఈ 50 అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. ఆదికాండం యొక్క దేవుని యొక్క ఆవిర్భావము, విశ్వాసము, దాని చుట్టూ ఉండేవి గూర్చి, మానవుడు మరియు పాపమును గూర్చి తెలుపును. సత్యమున్నది ఏది అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనదిగా. ఎందుకనగా దేవుడి చేత మానవుడు చేయబడకపోతే దేవునికి మానవుడు జవాబుదారు కాదు. ఒక మనిషి ఎట్లా ఫామ్ అయ్యిండు అంటే సైన్స్ ఏమేమో చెప్తుంది. సెల్ నుంచి వచ్చినాము, సెల్ టిష్యూగా మారింది, టిష్యూ ఆర్గాన్గా మారింది, ఆర్గాన్స్ బాడీగా మారిందని చెప్తారు. అయితే ఆ సెల్ ఎవరు తయారు చేసారో ఎవరు చెప్పలేడు. బైబుల్ చెప్పుకుంటూ వచ్చింది. హల్లెలూయా. సైన్స్ అనేది గొప్ప విషయం. అయితే ఇప్పటి వరకు సైన్స్లో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఒక చుక్క రక్తపు బొట్టును తయారు చేయలేకపోతున్నారు. ఎప్పటికీ తయారు చేయలేరు. మనిషి ఎలా పుడుతున్నాడు, ఎలా మరణిస్తున్నాడు, వాళ్ళ దాంట్లో ఉన్న సీక్రెట్ సైన్స్ ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతుంది. ఎప్పుడు తెలుసుకోలేము, మనం ఎప్పటికీ తెలుసుకోలేము. కానీ బైబుల్ ఎప్పుడో చెప్పింది అనమాట. హల్లెలూయా. అందుకే మనం బైబుల్ ఆది కాండం చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత సృజించబడిన వాటినన్నిటినీ ఒక దేవుడే సృజించినని, ఆ దేవుడే మానవుని సృజించినని నమ్మిన ఎడల దేవునికి మానవుడు జవాబుదారుడుగా ఉండాలని తెలియదు. ఒక్క దేవుడే అందరు మనుషులను సృష్టించాడు, అందరు జంతువులను సృష్టించాడు, అందరు పక్షులను సృష్టించారని చెప్పి మానవునికి తెలియదు ఈ ఆది కాండం అనే గ్రంథం చదివితే. ఒకవేళ ఈ గ్రంథం చదివితే అప్పుడు మనుషులందరికీ తెలుస్తుంది దేవుడు మనుషులను తయారు చేసిండు. అందుకే మనం ఇంకా వేరే మతాల్లో, వేరే ప్రజల్లో మనం వెళ్తే వాళ్ళు దేవుడిని నమ్ముతారు కానీ మనం నమ్మినంత నమ్మరు. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, సిక్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వాళ్ళు నమ్ముతారు కానీ మనం నమ్మినట్టు స్టార్టింగ్ పాయింట్లకి వెళ్ళి నమ్మరు. దేవుడు మనిషిని సృష్టించిండంట, ఆయన ఊపిరి ఊది ఒక మానవుని తయారు చేసిండంట, ఆయన ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి సేమ్ ఆయన రూపంగానే తయారు చేసి ఆ బొమ్మ ముక్కులకెళ్ళి గాలి ఊదిండంట, తర్వాత ఆయన మనిషి అయిండంట. కొన్ని 100-2,000 సంవత్సరాలు అయిపోయింది. ఒక పురుషుడిని తయారు చేసి ఒక 2,000 సంవత్సరాలు అయింది. సృష్టిని చూసుకోవడానికి పురుషుడు ఉన్నాడు, పురుషుని చూసుకోనికి ఎవరు లేరు అని చెప్పి దేవుడు మళ్ళా ఒక మనిషిని, అదే మనిషిని పడుకోబెట్టి ప్రక్కట ఎముకని, గుండె దగ్గరగా ఉన్న ఒక ఎముకని తీసి అవ్వను తయారు చేస్తాడు.
అవ్వ అంటే జస్ట్ గ్రాండ్ మదర్ కాదు, ఆమె పేరు అవ్వ, ఈవ్ అనమాట. అవ్వ అంటే ఏంటి అంటే స్త్రీ అని అర్థం హీబ్రూ భాషలో. ఆదాం అంటే పురుషుడు అని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. అదంతా ఆదాము, అవ్వ ఇవన్నీ కూడా హీబ్రూ పదాలు అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనకు తెలుగులో అవ్వ అనగానే మనం గ్రాండ్ మదరో ఏదో ముసలమ్మ అని అనుకుంటాం. కాదు, అవ్వ అంటే హీబ్రూలో స్త్రీ అని అర్థం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే బైబిల్లో పురాతనమైన భాష ఏదైనా ఉందా అంటే అది హీబ్రూ భాషనే ఉందన్నమాట. హీబ్రూ భాషకి ఆ లెవెల్ ఉంది. అది కూడా మనం నేర్చుకుందాం తర్వాత టైం దొరికితే. కాబట్టి బైబిల్ ఆదికాండం మనం చదివితేనే దేవుడు మనుషులను సృష్టించాడు. మనిషి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత మనిషి పాపం చేయని ఎడల మానవునికి రక్షణ అవసరం ఉండదు. కాబట్టి ఈ ఆదికాండం చదవకపోతే మనిషి పాపం చేసిందా చేయలేదా అని తెలియదు. అందుకే బైబుల్ చదవని వ్యక్తులకి, బైబుల్ అంటే తెలియని వ్యక్తులకి నేను పాపి అంటే ఎవ్వడు ఒప్పుకోడు. నేనేం పాపం చేసినా, నేను ఎవరికి ఇబ్బంది పెట్టినా అని అనుకుంటాం. మన పూర్వీకులు చేసిన పాపం మనకు అంటుకుంది, వాళ్ళ రక్తము మన లోపల ఉంది. వారు దేవునికి అయోగ్యంగా, దేవునికి ఇష్టపడకుండా వాళ్ళు జీవించారు. దేవుని ఆజ్ఞ మీరటమే పాపము. ఇవన్నీ కూడా మనం ఆదికాండం చదివితేనే మనకి తెలుస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. ఫస్ట్ సృష్టి ఎలా తయారు చేసిండో అంతా రాసుకుంటూ వచ్చిండు. తర్వాత మనిషి ఎలా తయారు చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. మనిషి ఎట్లా పతనమైండో కూడా రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఏ గ్రంథంలో కనబడదు, క్లియర్ కట్గా ఆదికాండంలోనే కనబడుతుంది. అన్నీ మొదలవుతున్నాయి. పాపం మొదలు కనిపిస్తుంది, స్త్రీ యొక్క మొదలు కనిపిస్తుంది, పురుషుడు యొక్క మొదలు కనిపిస్తుంది, జంతువుల యొక్క మొదలు కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్రంథాన్ని ఆదికాండము అన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు తన సమయాన్ని ప్రకటనను అవివేకంగా వృధా చేసుకున్నట్లే బైబిల్లోని గ్రంథస్థ విషయాలన్నీ వృధానే. పరలోకమును విడినప్పుడు యేసు అతిగా త్యాగం చేసినట్టే క్రీస్తు మరణం వృధా. అపోస్తుల ప్రకటన వ్యర్థమే, వారి జీవితాలు వృధా చేసుకోవటమే. బైబిల్ నందు తెలిపిన బాధ్యతలను నెరవేర్చుటకు మానవునికి ఏం బాధ్యత ఉండదు, ఎందుకంటే అది అవివేకము. ఈ ఆదికాండం అనే గ్రంథము మనం చదివితే దేవుడు మనిషి మీద కొన్ని భారాలు పెట్టాడు. ఒక స్త్రీకి నొప్పులు ఎందుకు వస్తాయి, భర్త భార్యను ఎందుకు చూసుకోవాలి, భర్త ఎలా చూసుకోవాలి, ఎందుకు పురుషుడు అనేవారు కష్టపడాలి, స్త్రీ అనేట ఆమె ఇల్లుని ఎందుకు కట్టాలి, ఎందుకు పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి ఆదికాండంలో కొంచెం ఆదికాండంలోనే మనకి దొరుకుతుంది. ఒకవేళ ఆదికాండం అనే గ్రంథం మనం చదవకపోతే బైబిల్లో ఉన్న బేసు ఏది కూడా మనకు అర్థం కాదు. హల్లెలూయా. అంత వ్యర్థమే అయిపోతుంది. అపోస్తులు పెట్టిన ప్రకటన మనకు అర్థం కాదు. యేసు ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయాడో మనకు అర్థం కాదు. యేసు ప్రభు ఎందుకు రక్తం కార్చిండు, ఆయననే ఎందుకు వచ్చిండు, ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ బైబిల్లో ఆదికాండమే అర్థం కావాలి. మీలో చాలామంది క్వశ్చన్స్ అడిగితే ప్రకటన గ్రంథంలో ఉండేటివి అడుగుతారు. మీకు ఆదికాండమే అర్థం కానప్పుడు ప్రకటన గ్రంథంకి ఎందుకు వేరు? చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము, ఎవరు పరదేశంలో పోతారు, మరి వారికి తెలియదా వీరికి తెలియదా? ఫస్ట్ ఆదికాండంలో చూడండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు ఆదికాండంలో క్వశ్చన్లు అడుగుతలేరంటే ఆదికాండం చదవలేదు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆదికాండంలోనే చాలా డౌట్లు వస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథస్థమే గ్రంథంగా కూర్చబడి సుమారుగా 3500 సంవత్సరాలు అయినను రచయిత యొక్క అధికారతలతో ఈ పుస్తకంలో సమాచారం యొక్క సత్యమును విమర్శకులు అపనమస్తకులు నాశనము చేయలేకపోయేది. ఈ విషయం కొత్త నిబంధన తరచూ ప్రస్తావించడం ద్వారా అధికారంగా పాత నిబంధన గ్రంథం యొక్క చారిత్రక సత్యమును వర్తమానమును రూఢీపరచుచున్నది.
ఇప్పుడు మనం ఆదికాండంలో ఏదైతే ఒక చెట్టు ఉంది, పండు తిన్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉంది ఆ చెట్టు. ఆ ప్రాంతానికి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆదికాండంలో ఆ ప్రాంతం గురించి రాయబడ్డది. ఆ ప్రాంతంలో 4 నదులు వెనుక తిరుగుతున్నాయని రాయబడ్డది. ఇప్పుడు కూడా మనము కొంతమంది వెళ్తూ ఉంటారు, యూట్యూబ్లో కనిపిస్తుంది మనకి. నేను ఒకవేళ లింక్ ఉంటే షేర్ చేస్తాను గ్రూప్లో. ఒక బ్రదర్ వెళ్ళిండు, ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉంది. అక్కడ దేవుడు ఏదైనా వనంలో 2 చెట్లను పెట్టిండు. ఒకటేమో తెలివితేటలు ఇచ్చే చెట్టు, ఒకటేమో జీవ మరణము నిత్యము బతికే చెట్టు అనమాట. ఈమె ఏం చేసిందంటే తెలివితేటలు ఇచ్చే చెట్టును ఈమె సెలెక్ట్ చేసుకుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇంకా దాంట్లో డీప్గా పోతే దేవుడే ఎందుకు పెట్టాలా, దేవునికి తెలుసు కదా అంటే ఇంకా దాంట్లో ఇంకా చాలా మ్యాటర్ ఉంటుంది. అదంతా మాట్లాడితే 1 నెల రోజులు పడుతుంది. మనం జస్ట్ బేసిక్స్ లెవెల్ని మనము టచ్ చేసుకుంటూ వెళ్తాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి, మీరు అందరూ కూడా చదవాలి. నెక్స్ట్ మంత్ ఆదికాండం మీద మీకు ఎగ్జామ్ పెడతాను నేను. చూద్దాం ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో. 50 అధ్యాయాలు, 50 క్వశ్చన్ మార్కులు, చూద్దాం. హల్లెలూయా. మానవ ఆరంభము గురించి 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. ప్రపంచం సృష్టి 1వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాల వరకు ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి 25వ వచనం వరకు ప్రపంచంలోని మానవుని ప్రవేశము. ఆదాము అవ్వ ద్వారా మొత్తం 3 పిల్లలు పుట్టారు. పెద్ద ఆయన పేరు కయ్యను, 2వ ఆయన పేరు ఏబేలు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో సేతు అనే వ్యక్తి. తర్వాత ఇంకా ఆదాంకి భార్య ఎక్కడ వచ్చిందని చెప్పి మనకు ఒక డౌట్ వస్తుంది. భార్య లేకుండే ఆదాంకి పుట్టిన కూతుర్లనే మళ్ళీ కొడుకులు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అట్లా చేసుకోవాల్సిన రూల్ ఉంటుండే, ఎందుకంటే భూమి అంతా కూడా నింపాలి కదా. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఆ చట్టము మోషే భక్తుడు తెచ్చిండు. లేవికాండం మనం చదివితే తెలుస్తుంది. లేవికాండంలో ఉంటుంది, నువ్వు వీళ్ళని చూడకూడదు, వాళ్ళని చూడకూడదు, వీళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవద్దని అక్కడ చెప్పిండు. ఇగో ఇది అబద్ధము, ఇది వ్యభిచారము, ఇది దొంగతనము అని చెప్పి అక్కడ చెప్పిండు. ఇక్కడ ఏం చెప్పలేడు. కాబట్టి ఇక్కడ నడిచిపోయింది. చూసి చూడనట్టు వదిలేసిండు, కానీ అక్కడ పట్టుకున్నాడు. ఇంకా కొత్త నిబంధనలు వస్తే ఇంకా టైట్ చేసిండు. అక్కడేమో చేస్తే తప్పు, ఇక్కడ చూస్తేనే తప్పు అన్నట్టు టైట్ చేసేసిండు. హల్లెలూయా. అయితే ఇవి మనం గ్రంథంలో మనం చదవకపోతే అది కరెక్టా రాంగా అనేది మనకు తెలియదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి, మనల్ని మనం నిరూపించుకోవటానికి మనం ఫస్ట్ గ్రంథాన్ని చదవాలి. ఆదికాండం అనే గ్రంథాన్ని మనం చదవకుండా మనం ప్రకటన గ్రంథం గురించి తెలుసుకొని వేస్ట్, ఏం ఎక్కదు, ఏం అర్థం కాదు, ఎన్నో డౌట్లు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం అనే గ్రంథాన్ని మీరు అందరు కూడా చదవండి. తర్వాత ఈ 3-4 అధ్యాయాల్లో మనం చూస్తే దేవునితో సహవాసము, మానవుడు పతనమగుట, పాపం ప్రవేశించుట, కృపా నిబంధనను దేవుడు స్థాపించుట, ఈ 3-4 అధ్యాయాల్లో చూస్తాము. 5వ అధ్యాయంలో జలప్రలయము ముందున్న వంశవాళి, ఆదాం నుండి నోహావు వరకు ఒక వంశవాళి. ఆదాం నుండి నోహావు వరకు ఉన్న లైఫ్ వేరు, నోవాహు నుంచి వచ్చిన లైఫ్ వేరు. ఇప్పుడు మన బయోలాజికల్ ఫాదర్ ఎవరు అంటే నోవాహు 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత పాప ప్రపంచము జలప్రయముచే నిర్మూలించుట 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఉంటుంది. అంటే మొత్తం పాపం చేసి అందరినీ దేవుడు తుడిచేసాడు, అందరు చచ్చిపోయారు, ఎవరు బతకలేరు. హిమాలయ పర్వతం మీది కంటే కూడా ఒక 15 కిలోమీటర్లు హైట్గా వాటర్ వచ్చేసినాయి. రియల్ అనమాట, అది ఫ్యాక్ట్ కాదు. అంతకుముందు వాటర్ లేకుండే, ఆకాశంలోకి వెళ్ళి వాటర్ పడే సిస్టమ్ లేకుండే, నదులకు వెళ్ళి చెరువులకు వెళ్ళి ఆవిరి వచ్చి పంట పొలాన్ని తడిపి వెళ్ళిపోతుండే, భూమి లోపలికి వెళ్ళి వాటర్ వచ్చి తడుపుకొని వెళ్ళిపోతుండే. నోహావుకు దేవుడు చెప్పిండు వర్షం వస్తుంది, నువ్వు ఓడగట్టు అని.
అందరు ఎగతాళి చేశారు. ఇన్ని సంవత్సరాలు రాని వర్షం ఎట్లా వస్తుంది, ఎవరు నమ్మలే. తర్వాత వర్షం పడ్డది. వర్షం పడి మొత్తం ఆ ఊరంతా నిండిన తర్వాత నోహావు ఓడ తేలటం మొదలైంది. అరారతు పర్వతం మీద ఆగిపోయింది. ఇప్పుడు కూడా మనము ఆ టర్కీ అనే దేశంకి వెళ్తే నోవాహు ఓడని మనం చూడొచ్చు. యూట్యూబ్లో కొడితే, గూగుల్లో కొడితే కూడా ఆ నోవాహు కట్టిన ఓడ గుర్తొస్తుంది. నోవాహు ఏ ఓడ కట్టినప్పుడు ఎలాంటి మెజర్మెంట్ వేసిండో అదే మెజర్మెంట్ తోటి ఇప్పుడున్న ఓడలన్నీ కడతారు. ఆయన మెజర్మెంట్ లేకుండా కడితే ఓడ నిలబడదు, కింద పడిపోతుంది. ఇప్పుడు పంటి తిప్పాలి అన్నా, చిన్న చిన్న ఓడలు తీసుకుపోవాలన్నా ఖచ్చితంగా నోవాహు మెజర్మెంట్ మీదనే మనం మెజర్మెంట్ వేసుకొని వెళ్ళాలి. ఆ మెజర్మెంట్ ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పిండు. తర్వాత నోవాహుకి ఓడ కట్టుమని చెప్పినప్పుడు ఒక చెట్టును చూపించాడు, స్మృతి మారకపు చెట్టు. ఆ చెట్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ చెట్టు మట్టిలో ఉన్న, నీళ్ళల్లో ఉన్న కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నా ఏం చెదిరిపోదు, అసలు దానికి ఏం ప్రాబ్లం రాదు. ఆ చెట్టులో ఉన్న కెమికల్ అట్లుంటుంది. ఆ చెట్టుతోనే కట్టు అని చెప్పిండు. దాని కొలతలు అన్నీ కూడా రాసిండు. ఇప్పుడు కూడా అదే కొలతలతో మనకు టర్కీలో మనకు ఆ ఓడ కనిపిస్తుంది. అందులో మ్యూజియం ఉంటుంది. నోవాహు ప్రజలు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాడిన వస్తువులు, తర్వాత కొన్ని ప్లేట్లు, రాళ్ళు, ఆ ఓడకి చేయబడ్డ లంగరు రాయి అంటే ఓడ ఒక దగ్గర ఆగాలి అంటే యాంకర్ అంటారు కదా ఇంగ్లీష్లో, అప్పుడట్లా లంగర్ రాయి వాళ్ళు వాడేవాళ్ళు. ఆ లంగర్ రాయి ఇప్పుడు కూడా దొరికింది. అంటే ఇది ఒక పుట్టు కథ కాదు, చెట్టు కథ కాదు, ఇది నిజంగా జరిగిన వాస్తవం, ఇది చరిత్ర. అసలు ఆది కాండమే చదవలేదు, మనకేం తెలుస్తుందండి చరిత్ర? మీరు చెప్పండి. ఆది కాండమే చదవలేదు, మనకేం విశ్వాసం వస్తుంది? అందుకే మనం ఆది కాండం చదవాలి. హల్లెలూయా. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి కదా. ఈ 50 అధ్యాయాల్లో కరెక్ట్ 12వ అధ్యాయం దగ్గర అబ్రహాం వస్తాడు. 12 + 12 24. 25వ అధ్యాయంలో మళ్ళీ ఇస్సాకు వస్తాడు. ఇస్సాకు తర్వాత కరెక్ట్గా మళ్ళా 24 మళ్ళీ 12 కలిపితే 36. కరెక్ట్ 36 అధ్యాయంలో యూసేపు వస్తాడు. మధ్యలో యాకోబు వస్తాడు, యూసేపు వస్తాడు. 36 నుండి 36 ఇంకా 48. అక్కడ వరకు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు వస్తారు. అంటే ఆది కాండం ఇట్లా రౌండ్కి ఒక గీత వేసుకుంటే దాంట్లో 4 పార్ట్స్ చేస్తే, ఫస్ట్ పార్ట్లో అబ్రహాం కనిపిస్తాడు, సెకండ్ పార్ట్లో ఇస్సాకు కనబడతాడు, థర్డ్ పార్ట్లో యాకోబు, యూసేఫ్ కనబడతారు. హల్లెలూయా. అంత క్లియర్ కట్గా ఆది కాండం అనేది రాయబడ్డది, మామూలు విషయం కాదు. చాలా విశ్వాసం డెవలప్మెంట్ అవుతుంది మీరు కానీ ఆది కాండం అనే గ్రంథం చదివితే. పొద్దున 9 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు అయిపోతుంది గ్రంథం. 50 అధ్యాయాలు అయిపోతాయి. చాలా విశ్వాసం వస్తుంది, మన మైండ్ పోతుంది. చాలా ఇంపార్టెంట్, అందుకే ఆది కాండం చదవాలి. ఈ ఆది కాండంలో అబ్రహాం జీవితము మరి 12వ అధ్యాయం నుండి 25 వరకు ఉంటుంది. దేవునితో అబ్రహాం నిబంధన మరియు పిలుపు, అతని విశ్వాసము. ఫస్ట్ 12, 13, 14 దీని గురించి ఉంటుంది. అంటే దేవుడు ఒక మనిషిని ఎలా పిలిచాడు, పిలిచినప్పుడు ఆయన దగ్గర ఏముండే, పిలిచిన తర్వాత ఏమైంది, ఆయన లైఫ్ ఎలా సెట్ చేసిండు, దేవుణ్ణి ఆయన ఎలా అట్రాక్ట్ చేసిండు, ఇది మనకు చదివితేనే తెలుస్తుంది. చాలామందికి ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకి ప్రవచనాలు కావాలి, దేవుడు నా పట్ల ఏం చేస్తుండో అవి తెలుసుకోవాలంతే. దేవుడు ఇక్కడ తన భక్తుల గురించి మనం తెలుసుకోకుండా మన గురించి మనం తెలుసుకొని ఏం లాభం ఉంటుంది? తమ భక్తులతో దేవుడు ఎలా మెలిగాడో, ఎలా ఉన్నాడో మనకు అర్థమైతే మనతో పాటు కూడా దేవుడు ఎలా ఉంటుండో ఈజీగా గుర్తుపట్టచ్చు. భక్తులు ఏడ తప్పులు చేసిండు, దేవుడు వాళ్ళని ఎలా సెట్ చేసిండు, దేవుని మనస్తత్వం ఏంది అనేది మనం ఈ ఆది కాండంలో చదివితేనే తెలుస్తుంది. ఇవన్నీ ఏం చదవకుండా లైఫ్ సెట్ అయిపోవాలా, ఫ్యూచర్ బాగుండాలంటే అది వర్కౌట్ కాదు. చాలామందికి ఉంటుంది. అంటే మనం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా, మన హిందూ బ్యాక్గ్రౌండ్లో మనకు అదే నేర్పించారు కాబట్టి మైండ్ అదే ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుణ్ణి తెలుసుకోవాలి.
చాలామంది క్రైస్తవులు బాప్తిజం తీసుకొని కొన్ని రోజులు సండే చర్చికి వచ్చి మళ్ళా అన్య ఆచారాల్లో వెళ్ళిపోయి అన్యులక కలిసిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వెతుకుతలేరు, దేవుని తోస్తలేరు. ఏమైంది, దేవుడు నమ్మిన నా పరిస్థితి ఇట్లనే ఉంది అంతవరకే ఆలోచిస్తున్నారు. అసలు దేవుడు అంటే ఏంది, ఈయన ఎట్లా దేవుడు అయ్యిండు, అసలు నేను ఎందుకు ఈయన దగ్గరకు వచ్చిన, నాకేం అవసరము, సరే నేను ఈయన దగ్గర ఏమైనా నేర్చుకుందామా, ఏమీ ఉండదు. మరి ఎట్లా నువ్వు డెవలప్మెంట్ అవుతావు? ఇంకా మొండిగా చెప్తారు, దేవుడు నా పట్ల చేస్తే నేను అప్పుడు నమ్ముతా, నేను అప్పుడు చర్చికి వస్తా, నేను అప్పుడు కానుక ఇస్తా. నువ్వు నమ్మకపోయినా నాకు పోయేది ఏం లేదు, నువ్వే లాస్ అవుతావు, దేవుడేం లాస్ కాడు. మరి అసలు దేవుడే లేకపోతే ఇంతమంది జనాలు ఎట్లా నమ్ముకుంటారు? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయంటే దాదాపుగా 130-140 దేశాలు యేసయ్యనే నమ్ముకుంటున్నారు. కొన్ని దేశాలు అయితే దేశాలు ప్రభువుని నమ్ముకున్నాయి. హల్లెలూయా. వాళ్ళు వెతికిరు, తెలుసుకున్నారు. మనం కూడా వెతికితే ఆయన దొరుకుతాడు. తర్వాత 15 అధ్యాయంలో మనకి నిబంధన స్థిరపరచుట, తర్వాత 18-19 అధ్యాయాల్లో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, లోతుని దేవుడు విడిపించుట, లోతు వాళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోతుంది, లోతుకి 2 కూతుర్లు ఉంటారు. వాళ్ళకి పెళ్ళి అవుతుంది కానీ వాళ్ళ భర్తలతోని వారికి పిల్లలు పుట్టరు. ఆ టైంకి అక్కడ ప్రాబ్లం వస్తే వీళ్ళు వచ్చేస్తారు. అప్పుడు 2 కూతుర్లు ఏం చేస్తారు అంటే, మనకి ఇప్పుడు పిల్లలు పుట్టరు, మనం ఎట్లైనా మనకు సంతానం కావాలని చెప్పి వాళ్ళు ఒక కొండ గుహలో ఉంటే తండ్రికి బాగా ద్రాక్షారసం తాగిపిస్తారు. ఆడ ద్రాక్షారసం బాటిల్ దొరకలేదు. అక్కడున్న ద్రాక్ష పండ్లు దొరికితే ఆ ద్రాక్ష పండ్లను బాగా దాన్ని చేసి ప్రెస్ చేయటం వల్ల ద్రాక్షారసం వస్తే ఆ ద్రాక్షారసం బాగా తండ్రికి తాగిపిస్తే తండ్రి చీకట్లో కూతురుతోని పాపం చేయాల్సి వస్తుంది. 2 కూతురులతో పాపం చేసినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క కొడుకు పుడతాడు. మోయాబు, ఇంకొకని కొడుకు పేరు అమ్మోని. ఆ ఒక్క కొడుకు ద్వారా ఒక దేశం ఫామ్ అవుతుంది. మోయాబులు అయిపోతారు వాళ్ళు. ఇంకో దేశం ఫామ్ అవుతుంది, అమ్మోనీయులు అయిపోతారు. కొంతమంది హిందూస్ ఇగో మీ బైబిల్లో పాపం ఉందని చెప్పి అక్కడ చూపిస్తారు. ఒక తండ్రితోటి వాళ్ళు పాపం చేసారని. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏమంటాడంటే, మీరు అమ్మోనీయుల్ని మోయాబుల్ని పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే ఇజ్రాయెల్ ప్రజల నుంచి నేను కట్ చేసేస్తా, వాళ్ళు మీ శత్రువులు అని చెప్తాడు. వాళ్ళని చంపేయండి అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు. హల్లెలూయా. నువ్వు మొత్తం బైబిల్ చదవలేదు కాబట్టి ఓన్లీ ఆదికాండంలో ఒక్క ఘట్టం చదివి ఇగో ఇది పాపం ఉందని చెప్తున్నావు. మరి పరిశుద్ధ గ్రంథం అని రాయబడ్డది కదా బ్రదర్, మరి ఎందుకు దీంట్లో ఇట్లున్నదంటే దేవుడు ఉన్నది చూపించిండు. వాళ్ళు పాపం చేసిర్రు, దేవుని దృష్టికి శత్రువులుగా అయ్యారు. దేవుడు జస్ట్ సొదొమ గొమొర్రా నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన దేవుడు వాళ్ళకి మంచి భర్తను పిల్లల్ని ఇస్తాడు. కానీ వాళ్ళకి అంత ఓపిక లేదు కదా, అంతవరకు ఆలోచించలే కదా. ఇంకా వాళ్ళకి దేవుని గురించి కూడా పెద్దగా తెలియదు. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఏంది, అమ్మాయిలతో వ్యభిచారం, అబ్బాయిలతో వ్యభిచారం. ఆ సబ్జెక్ట్ నడుస్తుంది అక్కడ. వాళ్ళ లోపల మొత్తం లోకమే ఉంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ పాపం చేసి వాళ్ళు ఏం చేసినారు అంటే దేవుని ఒక ఉగ్రతను తెచ్చుకున్నారు. వాళ్ళు చేసిన ఒక చిన్న పాపం వలన వాళ్ళ వంశం ప్రజలు దేశమే దేవునికి శత్రువులు అయిపోయారు. మన లోపల వంశం ఉంటుంది. మనం చేసే చిన్న తప్పు పెద్ద తప్పు మన వంశము ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా మన వల్ల వాళ్ళు నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన విషయాలు బైబిల్ చదివితేనే తెలుస్తుంది. బైబిల్ మొత్తం చదవలే ఎట్లా తెలుస్తుంది? కొంతమంది యూట్యూబ్లో మాట్లాడతారు, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాము, పలానా పాస్టర్ మాకు మోసం చేసిండు, మేము అన్యుల్లో కలిసిపోయినాం, ఇప్పుడే బాగుందని. బైబిల్ చదవండి, ఆదికాండం అంతా చదవండి, తెలుస్తుంది నిజమైన దేవుడు ఎవరు. దేవుడు ఎప్పుడు న్యాయం చేస్తాడు కానీ న్యాయం తప్పడు. ఆయన ఉన్నది దావీదు చేసిన పాపం దావీదు చేసి చూపించిండు, ఆడ చేసిండు, అనుభవించిండు, చూపించిండు. సొలొమోన్ పాపం చేసిండు, చూపించిండు. శాంసన్ అనే దైవజనుడు చేసిండు, చూపించిండు. అక్కడ ఉన్నది చూపించిండు. అందుకే దాన్ని పరిశుద్ధ గ్రంథం అన్నాం.
కొంతమంది అన్యులు అది పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అయితే ఇది ఎందుకు రాసిర్రు అంటారు. ఇక అసలు ఏమి రాసుకోకుండా ఉండాలంటే వాళ్ళు అది కరెక్ట్ కాదు. దేవుడు మనకు బుద్ధి చెప్పనికి, మనం తెలుసుకోవటానికి తన గ్రంథంలో తను రాసిండు. ఇప్పుడు ఆయన రాయకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది? ఆయన రాసిన తర్వాత కూడా మనం చదవలేదంటే అది ఆయన తప్పు కాదు, మన తప్పు అది. ఎప్పుడు కూడా మనం దేవుని నిందించద్దు. దేవుని నిందిస్తే మనంత మూర్ఖుడు ఎవ్వరు ఉండరు. అన్నీ రాసి పెట్టిండు, నువ్వు రాసి చదివి తెలుసుకోవాలా. నీకు చదువు కూడా నేర్పించిండు. పోనీ చదువు లేకపోతే వేరేదాన్ని అడిగన్నా తెలుసుకోవాలా. నేను చదవను, నేను నేర్చుకోను, నేను దేవుని నిందిస్తా అంటే అదే మనకు శాపంగా చుట్టుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా మీకు దేవుడు లేడు, దేవుడు ఏం చేయలేడు అని అంటే ఆదికాండం చదివిపియండి. ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి బేట, ఫస్ట్ అది చదివి తర్వాత నాతో మాట్లాడని చెప్పండి. మనకంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు లేపిండు. అబ్రహాం దగ్గర ఏముండే, ఇస్సాకు దగ్గర ఏముండే, యాకోబు దగ్గర ఏముండే. యాకోబు తండ్రిని మోసం చేసి తండ్రి ఇంట్లోకి పారిపోయాడు. ఆయన ఉత్తి బట్టలతో బయటకు వచ్చిండు. ఆయనకి పెళ్ళైంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా మందతోటి చాలా ధనవంతుడుగా వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లోకి బయటకు వచ్చిండు. హల్లెలూయా. మామూలు విషయం కాదు అది. మరి దేవుడు అక్కడ యాకోబు స్థాయిని కాపాడినప్పుడు మన స్థాయిని కాపాడరా? యాకోబుని రక్షించిన దేవుడు మనల్ని రక్షించడా? వారిలో ఒంటరైన వాడు దేశమగును అన్నాడు, దేశంగా ఫామ్ చేసిండు. ఆడ యాకోబు ఒక్కని వల్ల ఒక దేశం ఫామ్ అయింది. మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతమైన చరిత్రలు మనకి ఎక్కడ కూడా దొరకదు, ఒక ఆదికాండంలోనూ దొరుకుతుంది. కాబట్టి ఇవి చదవాలి మనం. ఇది చదివితే చాలా చాలా విశ్వాసం పెరుగుతుంది, దేవుని యొక్క మైండ్ సెట్ తెలుస్తుంది. తర్వాత ఆ విషయాలు మనకు రెప్లికాగా ఉంటాయి. మన లైఫ్లో కూడా కొన్ని జరిగే సిట్యువేషన్స్ ఉంటాయి. ఆ సిట్యువేషన్స్లో మనం ఎలా బయటకు రావాలో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. హల్లెలూయా. తర్వాత 25వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టుక, ఆయన వివాహం. అబ్రహాంకి ఏజ్ ఎక్కువ అయిపోతుంది, పిల్లల్ని చూడడం చాలా కష్టమవుతుంది. ఎలియాజర్ అని ఒక సేవకుని పంపించి మా అబ్బాయికి ఒక అమ్మాయిని చూడు అని చెప్తాడు. ఆయనకేమో పెద్దగా తెలియదు, ప్రార్థన చేసుకొని పోతాడు. రెబెకా అని ఒక ఆమె కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు, ఇస్సాక్కి 40 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి వాళ్ళ అమ్మ చనిపోతుంది, సారా. హల్లెలూయా. ఒంటరి బతుకును దేవుడు జంటగా చేశాడు. ఆమె వేరే దేశం నుంచి ఈయన దగ్గరకు వస్తుంది. మామూలు విషయం కాదు. అంటే ఒక అమ్మాయి ఒక భార్యను తెచ్చుకోవటానికి ఒక వేరే దేశానికి పోవాలను. ఇట్లాంటి విషయాలు మనకి ఆదికాండం చదివినప్పుడు అర్థమవుతాయి. తర్వాత ఇప్పుడు 25వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు జీవితం మరియు అతని కుటుంబం. ఇస్సాకు ఒంటరిగా ఉండే, మరి అతనికి దేవుడు కుటుంబం ఇచ్చిండు. అతనికి వాళ్ళ భార్య కూడా సేమ్ వాళ్ళ అమ్మగారు లెక్క, ఆమె కూడా పిల్లలు ఉండరు. ఇస్సాకు వాళ్ళ అమ్మకి పిల్లలు ఉండరు. అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల్ని ఇచ్చిండు. ఇస్సాకు వాళ్ళ భార్య రెబెకాకు కూడా పిల్లలు ఉండరు. అప్పుడు ఇస్సాకు ఏమంటాడు, మా అమ్మకు కూడా పిల్లలు లేకపోతే మా నాన్న ఒక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిండు, నేను కూడా ప్రేయర్ చేస్తా అని చెప్పి ఈయన ప్రార్థన చేసిండు. చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో భర్త అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భర్త అనేటోడు ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. భర్త కరెక్ట్ లేకుండా ముందుకు పోవాలంటే అది ఫ్యామిలీ ముందుకు పోదు. చాలామంది భర్తలు మా భార్య నాకు సపోర్ట్ చేయదు, మా భార్య అలాంటిది, మా భార్య వాళ్ళ అమ్మ అలాంటి, ఇవి చెప్తారు. ఇది కాదు. దేవుడు అబ్రహాంని మెచ్చుకోవటానికి కారణం, అబ్రహాంకి ఇస్సాకు అనే కొడుకుని ఇవ్వటానికి కారణం, అబ్రహాం క్యారెక్టర్ దేవునికి నచ్చింది. ఈయనకి ఇస్సాకుని ఇస్తే ఇస్సాకును బాగా పెంచుతాడని అబ్రహాంకి గురించి తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు కొడుకు ఇస్సాకు. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను కూడా పుట్టలేనప్పుడు మా నాన్న ప్రార్థన చేస్తే నేను పుట్టేటట్టు నువ్వు చేసినావు కదా, మరి నా భార్యకు కూడా పిల్లలు లేరు, నా భార్యకు పిల్లలు కావాలా అని చెప్పి ఆయన ప్రార్థన చేసిండు. ఎన్ని రోజులు చేసిండో తెలియదు, కానీ ఆయన అయితే ప్రేయర్ చేసిండు. ఆయన ప్రేయర్ విన్న దేవుడు ఆమె గర్భం ఓపెన్ చేసిండు.
ఆమెకి పిల్లలు పుట్టారు. 5వ నెల 6వ నెలలో పిల్లలు తిరుగుతూ ఉంటారు కడుపులో బాగా భయంకరమైన గడబడ జరుగుతుంది, అలజడి జరుగుతుంది. అప్పుడు ఇస్సాకు చేసిన ప్రార్థనను గుర్తు చేసుకున్న రెబెకా అనేట ఆమె కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభా, కడుపులో ఏదో జరుగుతుంది గడబడ అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఆమెకు చెప్పిండు, నీ కడుపులో 2 దేశాలు ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. చిన్నవాడు పెద్దవానికి దాసుడుగా ఉంటాడు అని చెప్పిండు. దేవుడు చెప్పినట్టు 2 కవల పిల్లలు పుట్టారు. బైబిల్లో ఫస్ట్ కవల పిల్లలు అంటే అక్కడే చూస్తాం. ఇస్సాక్కి 2 కవల పిల్లలు పుట్టారు. హల్లెలూయా. తర్వాత ఆయన చరిత్ర అంతా, యాకోబు చరిత్ర అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏశావు మరియు యాకోబుల జననము, తర్వాత యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుంటాడు, ఆ విషయము, ఇస్సాకు, తర్వాత బెయేర్షెబా వద్ద నీటి బావిని గూర్చిన వివాదము, ఏశావు పెళ్ళిళ్ళు. ఏశావు అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, ఇక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకు, చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పి అమ్మని ఏం చేస్తాడంటే యాకోబుని పంపించేస్తుంది. అమ్మ ఎవరు? రెబెకా. ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ వారికి పెద్ద మనుషులకి వీళ్ళు మూల పురుషులు. అబ్రహాము, సారా, ఇస్సాకు, రెబెకా, యాకోబు, తర్వాత రాహేలు. అట్లా 6 మంది ఉంటారు అన్నమాట. 8 మంది ఉంటారు మొత్తం. 6 మంది ఉంటారు. వీళ్ళు చాలా వీళ్ళందరూ కూడా ఒక దగ్గరే పాతి పెట్టారు. లేహా కూడా ఒక దగ్గరే పాతి పెట్టారు. రేచల్ అనేట ఆమె బెత్లెహేము గ్రామం దగ్గర పాతి పెట్టారు. తర్వాత యాకోబు జీవితం 27వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. తండ్రి ఇంట్లోకి వెళ్ళి యాకోబు పారిపోవట, తండ్రిని మోసం చేయుట, తర్వాత సిరియా వాడైన లాబాను వద్ద యాకోబు నివసించుట. ఈ లాబాన్ అనే వ్యక్తి సొంత మేనమామ. అప్పట్లో ఫోన్లు లేకుండే, గూగుల్ లేకుండే, ఏమీ లేకుండే. కానీ దేవుడు ఏం చేసిండంటే లాబాన్ యొద్ద యాకోబుని దేవుడు నడిపించాడు. లాబాన్కి 2 కూతుర్లు ఉంటారు, లేహా, రేహల్. లేహా అన్నట ఆమె కళ్ళు ఉండవు, ఆమెకి గుడ్డిది గట్టిగా చెప్పాలంటే. రాహేల్ అనేట ఆమె మంచిగా ఉంటుంది. ఈయన ఆమెను ప్రేమిస్తాడు బాగా. ప్రేమిస్తే, మామ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అంటే, మా ఊరి ఆచారం ప్రకారం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయాలి. సరే చేస్తా అన్నాడు, చేసిండు. రోజు పాటలు పాడేటోడు, లవ్ లెటర్ రాసేటోడు. ఇంకా ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తొందరగానే అయిపోయింది. రోజు ప్రేమిస్తుండే కాబట్టి 7 years పెద్ద విషయం కాలేదు. మామ కూతురికిచ్చి పెళ్లి చేసిండు. నైట్ గదిలో పంపించేటప్పుడు అప్పట్లో లైట్లు లేకుండే కదా, చిన్న ఆమెను పంపించకుండా పెద్ద ఆమెను పంపించేసిండు. పొద్దున్న లేచి చూస్తే ఆమె పెద్ద ఆమె ఉండే. యాకోబు పోయి మళ్ళీ, ఏంది మామ నన్ను మోసం చేసినావు అని అంటే, అప్పుడు మళ్ళీ ఇంకొక స్కెచ్. లేదు, మా ఊర్లో ఫస్ట్ పెద్ద ఆమెకి పెళ్ళి అయితేనే చిన్న ఆమెకి చేస్తారు, మళ్ళీ నీకు మా అమ్మాయి కావాలి, మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చేయాలన్నారు. అసలు యాకోబుకి ఎందుకు ఇట్లా జరిగింది? యాకోబుతో పాటు దేవుడు ఉన్నాడు కదా, యాకోబుకి ఎందుకు ఇక్కడ మోసం జరిగింది అని మనం ఆలోచిస్తే, యాకోబు వాళ్ళ తండ్రిని మోసం చేసిండు. యాకోబు వాళ్ళ మామ యాకోబుని మోసం చేసిండు. సామెతల గ్రంథంలో ఏముంది, నువ్వు ఏది విత్తుతావు అదే వస్తుంది అన్నారు. ఇట్లాంటి అద్భుతమైన సత్యాలు ఆదికాండం చదువుతూనే తెలుస్తుంది. నాకెందుకు మోసం జరిగింది, నాకే ఎందుకు ఇట్లా అయిందంటే, మనం ఏదో చేసి ఉండాల పూర్వంలో, అందుకే మనకి ఇట్లా అయింది. మనం ఎవరినో తిట్టుంటాం, మనం అనుభవిస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. అది మనం బైబిల్లో ఒక స్టోరీ పరంగా చదువుతాం, కానీ ఆ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. అది స్టోరీ కాదు, జీవిత చరిత్రలది. దాన్ని చదువుకుంటా, ఓహో నేను ఇట్లా ఉండకూడదు, యాకోబు తండ్రిని మోసం చేసిండు, యాకోబు కూడా మోసం అయింది అంటే, నేను కూడా ఎవరికైనా మోసం చేస్తే నాకు కూడా మోసం జరుగుతుంది. చాలామంది చెప్తారు మేము బైబిల్ అంతా చదివినాము అని.
నువ్వు బైబిల్ అంతా నిజంగా చదివితే బైబిల్ని పట్టుకొని తిరుగుతావు, నువ్వు అందులో ఉన్న సత్యాలు చెప్తావు. నువ్వు ఉత్తిగా చెప్తున్నావు నేను బైబిల్ చదివినా అని చెప్పి. నువ్వు చదవలేవు, నువ్వు చదివితే చెప్తావు. మరి హల్లెలూయా. చాలా బైబిల్ చదివితే ఖచ్చితంగా వాడు మారిపోతాడు. అందులో ఉన్న బేస్ కావచ్చు, అందులో ఉన్న మజా కావచ్చు, ఆ స్ట్రెంగ్త్ కావచ్చు, అందులోనే దొరుకుతుంది. ఇంకెక్కడ ఏ గ్రంథాల్లో దొరకదు. ఎందుకంటే దేవుడు స్వయంగా కూర్చోబెట్టి తన భక్తులకి ఆత్మ ఇచ్చి రాపించండు. లేకపోతే మోషేకి ఏం తెలుస్తుంది సృష్టి రహస్యము? మోషేకి ఏం తెలుసు అబ్రహాం గురించి? మోషే పుట్టినప్పుడు అబ్రహాం గురించే తెలియదు, వాళ్ళ ఇంటి ప్రజల గురించి, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంటి పేరు ఏం తెలియదు. దేవుడు స్వయంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పూర్వీకుల వాళ్ళ ఫోటోలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఆ పూర్వీకులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు తెలుసా? మోషే ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దాటి ఈ కానాన్ దేశానికి వచ్చారు కదా, అక్కడ నుంచి ఉన్న పూర్వీకులందరినీ వాళ్ళు కలుపుకుంటే ఇప్పటి వరకు తీసుకొస్తారు. అంత యాక్యురేట్గా వాళ్ళ పూర్వీకులు, తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ పేర్లు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అది జ్ఞానం, అది తెలివితేటలు అంటే. వాళ్ళకు తెలుసు ప్రజల విలువ ఏంది, తల్లిదండ్రుల విలువ ఏంది, దేవుని విలువ ఏంది. హల్లెలూయా. కాబట్టి మనం ఈ చరిత్ర చదివినప్పుడు చాలా మనము మారుతాం, చాలా విషయాలు మనకి తెలుస్తుంది. మనం సైతాన్ని ఎందుకు జయించలేకపోతున్నాము అంటే ఇలాంటి బైబిల్ విషయాలు మనం చదువుతలేం. తర్వాత యాకోబు వంశవాళి, ఏషావుల వంశవాళి 35వ అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత ఇందులో నలుగురు చాలా ఇంపార్టెంట్. ఒకడేమో అబ్రహాము, ఒకటేమో ఇంకోరేమో ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యూసెఫ్. ఈ 4 మెంబర్స్ ఆది కాండంలో మనకి కనిపిస్తున్న మూల పురుషులు. నువ్వు బాప్తిజం తీసుకున్నావంటే ఈ నలుగురు గురించి తెలుసుకోవాలి. ఈ నలుగురు జీవితం కూడా చాలా భయంకరం. అబ్రహాం జీవితం కావచ్చు, ఇస్సాకు జీవితం కావచ్చు, యాకోబు జీవితం కావచ్చు, యూసెఫ్ జీవితం కావచ్చు. కానీ నలుగురిని దేవుడు హైలైట్ చేసిండు, నలుగురిని దేవుడు ఆశీర్వదించాడు, నలుగురు దేవుడిని వెంబడించారు. నలుగురు బ్యాక్గ్రౌండ్ చాలా భయంకరం, ఏమి లేదు, డ్రై అంతా. కానీ దేవుడు వాళ్ళని కట్టిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆదికాండం మనం చదివినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆదికాండం 37వ అధ్యాయంలో యూసేపు బాల్యము, తర్వాత యూదా మరియు తామరు. యాకోబుకి మొత్తం 12 మంది కొడుకులు పుడతారు, ఒక కూతురు పుడతారు. కూతురు పేరు దీనా. యాకోబుకి మొత్తం 4 భార్యలు ఉంటారు. గొప్ప వ్యక్తి. ఇక్కడ ఈ యూదా అనేట ఆయన 4వ కొడుకు. యూదా తామర్ గురించి 38వ అధ్యాయం ఉంటుంది. యేసు ప్రభు వంశవాళిలో కూడా చూస్తే యూదా తామర్ యందు ఫేరేజును గానేను అని ఒక మాట ఉంటుంది. ఈ తామర్ అనేట ఆమె ఎవరు అంటే యూసెఫ్ వాళ్ళ, యూదా వాళ్ళ భార్య కాదు, యూదా వాళ్ళ కోడలు, పెద్ద కోడలు అనమాట. పెద్ద కోడలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకుంటే భర్త ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. తర్వాత యూదా ఏం చేసిందంటే నా రెండో కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి పెళ్లి చేస్తే రెండో కొడుకు కూడా చచ్చిపోతాడు. అట్లా చచ్చిపోతూనే ఉంటారు. చిన్న కొడుకు ఉంటే చిన్న కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తా, ఆయన పెద్ద అయ్యే వరకు నువ్వు ఆగు అని చెప్తాడు. ఆమె ఇట్లా కాదు అని చెప్పి ఆమె ఒక పెద్ద స్కెచ్ చేస్తుంది అన్నమాట. ఆ స్కెచ్ ఏంటి అని అంటే ఆదికాండం 38వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. మీరు చదివి తెలుసుకోండి, నేను చెప్తే మీరు చదవరు. తర్వాత మళ్ళా యూసెఫ్ గురించి, ఐగుప్తు దేశం గురించి. ఇజ్రాయెల్ దేశం వేరు, ఐగుప్తు దేశం వేరు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా రాశాడో. ఐగుప్తు దేశంలో జరుగుతున్న విషయాలన్నీ రాపించాడు. అట్ ద సేమ్ టైము ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నది కూడా రాపించాడు. చదువుతూ ఉంటే ఒక సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. అప్పటి కాలంలో మరి ఏం టెక్నాలజీ ఉంది, మరి ఏం జ్ఞానం ఉంది, ఎట్లా రాపించిండు. ఆది కాండం వయసు దాదాపుగా 4000 సంవత్సరాలు మినిమం. అదొక 4000, ఇదొక 2000, కనీసం ఒక 5000, 6000 సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర ఆది కాండం. అప్పుడు కత్తులు, అప్పుడున్న మైండ్ సెట్, అప్పుడున్న నాలెడ్జు, ఇవన్నీ తెలుసుకోవటానికి మనం ఈ గ్రంథం చదవాలి.
అట్లా ఈ గ్రంథమే కాకుండా అన్ని గ్రంథాలు చదవాలి. రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భగవద్గీత చదవాలి, గరుడ పురాణం చదవాలి, శివ పురాణం చదవాలి, మత్స్య పురాణం చదవాలి. ఇట్లా అన్నీ చదువుతా ఉంటే అప్పుడు మనకి అర్థమైంది. పుస్తకాల పురుగుగా మనం మారాలి. అప్పుడు మనకు తెలుస్తుంది బైబిల్ ఎంత పవర్ఫుల్, ఎంత యాక్యురేట్గా ఉంటుంది. బైబిల్లో ఉన్న మాటలు కావచ్చు, బైబిల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, బైబిల్లో ఉన్న డేట్స్ కావచ్చు, బైబిల్లో వివరించిన విషయాలు కావచ్చు, కల్పితం కాదు. అది ఆడ ఉన్నది అది రాసుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా మనం పోతే అక్కడ దొరుకుతాయి. కానీ చాలా గ్రంథాలు మనం చదివితే కనిపించవు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గరుడ పురాణం మనం చదివితే దాంట్లో కొన్ని ఉంటాయి, కానీ ఇప్పుడు మనం వెతుకుతే అవి కనబడవు. ప్లేసెస్ మరుగుపడిపోయినాయని చెప్తారు. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు రాయబడినాయి అంటారు. మనుషులు ఫామ్ అయ్యే కోట్ల సంవత్సరాలు కాలేదు. చాలా ఇంపార్టెంట్. సరే, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. తర్వాత యాకోబు మరియు అతని సహోదరులు తిరిగి కలుసుకొనుట, యాకోబు ఐగుప్తుకు వెళ్ళుట, యాకోబు యొక్క చివరి దినాలు తన కుమారులకు దీవించుట, దేవుని సమయోచిత సమయంపై యోసేపు నమ్మకం. ఇలాంటి విషయాలు మనకి ఈ ఆది కాండంలో మనకు చాలా కనిపిస్తాయి. హల్లెలూయా. సృష్టి ఎన్ని రోజుల్లో అయ్యింది, తర్వాత దినంకి 24 గంటలే ఉంటాయా, ఎట్లా ఉంటాయి, అసలు ఎలా విభజించారు, మార్నింగ్ డే కలిస్తే డే, మార్నింగ్ నైట్ కలిస్తే ఒక డేనా, లేకపోతే నైట్ డే కలిస్తే ఒక డేనా, ఇవన్నీ కూడా ఈ గ్రంథం మనం చదివితే మనకి తెలుస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆది కాండంలో మనం చదివితే పితరుల కాలము, తర్వాత యూసెఫ్ చరిత్ర, యాకోబ్ చరిత్ర, ఇస్సాకు చరిత్ర, అబ్రహాం చరిత్ర, తర్వాత పురాతన చరిత్రల్లో బాబేలు గోపురము, జలప్రలయము, సృష్టి రహస్యము, ఇవన్నీ కూడా మనకి ఆది కాండము అనే గ్రంథంలో మనకి దొరుకుతుంది. కాబట్టి ఆది కాండం అనే గ్రంథము లైఫ్లో ఒక్కసారైనా చదవాలి. మినిమం ఒక్కసారన్నా, మ్యాక్సిమం ఎన్నిసార్లైనా చదవచ్చు. ఎంత చదివితే అంత అర్థమవుతుంది. నేను ఆది కాండం చదివి చాలా విషయాలు తెలుసుకున్నా. అరే, ఇంత చరిత్ర ఉంటుందా, అది పోతూ ఉంటే చాలా డీప్గా వెళ్ళిపోతుంది. మనం యాకోబ్ గురించి చదువుతూ ఉంటే, అబ్రహాం గురించి చదివితే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదవకుండా మంచిగా అర్థం చేసుకుంటూ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా సంవత్సరాల ఉన్నది, కొన్ని వందల. ఇప్పుడు అబ్రహాం అనే వ్యక్తి ఒక 130-140 సంవత్సరాలు బతికిండు. ఇస్సాకు కూడా సేమ్ అదే ఏజ్ బతికారు. మరి యాకోబ్ కూడా బతికారు. మరి యూసెఫ్ కూడా 110 సంవత్సరాలు ఏమో బ్రతికారు. అన్ని సంవత్సరాల్లో ఉన్న మ్యాటరు జస్ట్ ఆది కాండంలో ఇచ్చేసిండాడు. మరి అది చదవకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? అసలు మనకేం తెలుస్తుంది? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, సృష్టి గురించి తెలుసుకోవాలన్నా, పాపం గురించి తెలుసుకోవాలన్నా, మనుషులు ఎలా పడిపోయారు, ఎలా నిలబడ్డారు, దేవుడు ఒక మనిషికి ఎలా సాయం చేస్తాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు. అప్పటి ప్రజల్లో చదువు లేకపోతుండే కాబట్టి దేవుడు కళలు అనే ఒక మీడియాన్ని వాడుకున్నాడు. దర్శనము అని చెప్పి ఒక మీడియం వాడుకున్నాడు. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడడానికి వాట్సాప్ అనే ఒక మీడియాన్ని వాడుతున్నా. అట్లా దేవుడు మనుషులతో మాట్లాడడానికి కళలు అనే ఒక మీడియాని వాడుకున్నాడు. దాంతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అవంతా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? ఆది కాండము చదవాలి. ఆది కాండం మనం చదువుతూ ఉంటే చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహుకి తండ్రి ఉన్నాడు. ఆయనకు ఒక 3-4 కొడుకులు ఉంటారు. ఆ తండ్రి పేరు తేరా అన్నమాట. తేరాకి 3 కొడుకులు ఉంటారు. అందులో నోవాహు ఒకడు. నోవాహుకి 3 కొడుకులు ఉంటారు, షేము, హాము, జాఫెతు. ఈ జాఫెత్ అనే వ్యక్తి పెద్ద ఆయన, చిన్న ఆయన కాదు. హీబ్రూ భాష మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లో రాస్తాం.
ఉర్దూ కావచ్చు, అరబీ కావచ్చు, హీబ్రూ కావచ్చు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. షేము, హాము, జాఫెత్. హీబ్రూ బైబిల్ మనం చదివితే జాఫెతు, హాము, షేము లెక్క కనిపిస్తుంది. షేము అనే వ్యక్తి చిన్న కొడుకు. ఈ చిన్న కొడుకు నుంచి అబ్రహాం వచ్చిండు. ఈ చిన్న కొడుకు నుంచి ఇజ్రాయెల్ దేశం వచ్చింది. ఈ జాఫెత్ అనే పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఈయన లోపల నుండే చైనా, జపాను, కొరియా ఈ దేశాలన్నీ కూడా ఈ జాఫెత్ ద్వారానే ఈ దేశాలుగా ఫామ్ అయింది. హాము అనే వ్యక్తి ద్వారా మళ్ళీ ఈ అమెరికన్స్ ఇదంతా కూడా ఈ షేము అనే దగ్గర నుంచే ఇజ్రాయెల్ ప్రజలు, ఈవెన్ దో ఇండియా ప్రజలు కూడా షేము సంతానం నుంచి వచ్చారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ పేరు వస్తూ ఉన్నప్పుడు ఆ పేరు ఎంతమంది పుట్టిరు వాళ్ళ పేర్లు అన్నీ రాసుకుంటుండాలి. వాళ్ళకి ఎంతమంది పుట్టిరు అవన్నీ అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఏ వ్యక్తిని కాపాడాడు, ఎంత వంశవాళి ఉంటుందని. వంశవాళి అనేది చాలా ఇంపార్టెంట్. మన తండ్రి పితరుల వంశము, మన తల్లి వాళ్ళ వంశము, మన తండ్రి వాళ్ళ వంశము మనం తెలుసుకోవాలి. తెలియకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్ మనము మెయింటైన్ చేయాలి. మన పిల్లలకు కూడా అది నేర్పియాలి. ఫ్యామిలీలో ఇట్లుంటుంది బేటా, ఈయన మేనమామ, ఈయన మేనత్త, ఇగో మేము ఒకప్పుడు ఇట్లా ఉండే, ఇవన్నీ నేర్పియాలి. వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తుండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. భవిష్యత్తులో అది బాగుంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. మా తమ్ముడు మొన్న ఉద్యోగానికి పోయినప్పుడు మీది ఏ ఊరు అని అడిగారు. మాది కర్ణాటక, మ్యాంగ్లూర్. అంటే మ్యాంగ్లూరులో ఎక్కడని అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పితరులో విషయాలు మీరు తెలుసుకొని ఇక్కడ రండి అని చెప్పిండు. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి మా నాన్నకు అడిగితే ఇక పేర్లు చెప్తలేడు మా నాన్న. ఇక ఏదేదో చెప్తా ఉంటే ఆ పేర్లతోటి అక్కడ చర్చ్ కట్టిరు. అది మా పెద్దనాన్ననే ఆ చర్చ్ కట్టాడు. అట్లా ఇక మా తమ్ముడు ఏం చేసినాడు, ఎట్లయినా మనోళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పి మా నాన్నకు పంపిస్తే ఇప్పుడు ఆ చరిత్ర కొంచెం తెలిసింది. హల్లెలూయా. లేకపోతే అంతకుముందు మా నాన్న ఎవరికి పుట్టిండో, ఏడికి పుట్టిండో, ఎవరికి పుట్టిండో, ఎక్కడి నుంచి వచ్చిండో ఏం చెప్పలేము ఆడ. చాలా భయంకరం. పెళ్లి చేసేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలా. అట్లా చూసి మనం ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఫ్యామిలీని బట్టే వాళ్ళ నేచర్ ఉంటుంది, క్యాస్ట్ని బట్టి నేచర్ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది. ఇదంతా కూడా పాత ఉన్న ప్రజలు ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు, మేము ఇంత చదువుకున్నామని చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత నెత్తి కొట్టుకుంటారు. ఎందుకంటే నేచర్, వంశము ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలామందికి తెలియదు. కాబట్టి బైబిల్ చరిత్ర మనము చదువుతూ ఉంటే మరి దేవుడు ఇజ్రాయెల్ వంశాన్ని కాపాడటానికి కరువులో యూసేపు అనే వ్యక్తిని ముందే ఐగుప్తుని పంపించేసిండు. చూడండి దేవుని ప్లాన్ ఎంత గొప్పదో. ఆయన మళ్ళీ జైలుకి వేయండు. ఆ జైల్లో ఇద్దరికి కళలు వస్తే ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడేమో రాజు దగ్గర నిలబడ్డాడు. ఆయన కూడా మళ్ళీ మర్చిపోయాడు. రాజుకే కళ వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసిన సార్, నిజంగా దేవుని ఒక ఆత్మ ఆయనలో ఉంది, ఆయన చెప్పినట్టే అయ్యింది, మంచి ప్రార్థనా పరుడు, ఆయనను పిలువండి. అప్పుడు రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావం అంతా కూడా ఆయన చెప్పేసిండు. అరే ఒక్కొక్కసారి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు బాగా ప్రపంచమంతా పంటలు పండుతాయి, ప్రపంచమంతా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఎవ్వరికి తెలియదు, నీకే చెప్పిండు. సరే ఆ కళకి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వే అంత చెయ్యని రాజు నమ్మి ఒక బానిసని నమ్మిండు, యూసేఫ్కి ఇచ్చేసిండు. మనం ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ అని చెప్తాం కదా, ఫస్ట్ ఆ పిరమిడ్ కట్టిందే యూసేఫ్ అనమాట. ఆయనని ఇమ్హోటేప్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఐగుప్తు భాషలో పెద్ద గురువు అని అర్థం, పెద్ద ఇంజనీర్ యూసేఫ్. ఆయనకు ఆ స్థాయి రావటానికి యాకోబు ప్రార్థనలు, ఇస్సాకు ప్రార్థనలు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఐగుప్తు దేశం బాగా డెవలప్మెంట్ అయింది ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఉన్నప్పుడు. ఆ రాజులు చచ్చిపోయిన తర్వాత వేరే రాజులు వచ్చి వీళ్ళు మనకంటే స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే మన దేశాన్ని వీళ్ళు ధ్వంసం చేసి వాళ్ళ రాజులు అవుతారు, మనల్ని బానిసంగా అవుతారని
వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. అప్పుడు దేవుడు మోషేని పంపించాడు. మోషే వాళ్ళతో మాట్లాడిండు, వాళ్ళని తీసుకొని వచ్చిండు. అంటే ఎక్కడ కానాను దేశంలో అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకు చెప్పిండు, ఈ పక్కనున్న ఈ ప్రాంతం ఉంది కదా, ఇది నీ సంతానానికి ఇస్తా అని చెప్పిండు. అబ్రహాం షాక్ అయిపోయాడు, నా సంతానంకి ఇట్లెట్లా ఇస్తాడని చెప్పి. అబ్రహాం తిరిగి చనిపోయాడు. ఇస్సాకు తిరిగిండు, చనిపోయాడు. ఇస్సాకు కూడా అదే ఉన్నాడు. యాకోబు అదే ప్రాంతంలో ఉన్నాడు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక్కడు యూసెఫ్ అనే వ్యక్తి ఐగుప్తులో వెళ్ళిండు. ఐగుప్తులో కరువు వచ్చిందని చెప్పి యూసెఫ్ ఏం చేసిండు, అందరు అన్నదమ్ముల్ని తండ్రిని పిలుచుకున్నాడు. అదంతా చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే బాగా ఏడుపు వస్తుంది మనకి. అరే దేవుడు ఒక మనిషిని ఇంత కాపాడుతాడా అనిపిస్తుంది. తర్వాత అప్పుడు 70 మంది ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు యాకోబు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతురు, మన్మళ్ళు అందరు కలిసి 70 మంది ఉన్నారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు. 70 మంది అని క్లియర్గా రాసిండు ఆడ బైబిల్లో. అంటే ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్ అక్కడ. తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత అబ్రహాంని ఎక్కడైతే పాతిపెట్టిరో, ఇస్సాక్ని ఎక్కడైతే పాతిపెట్టిరో, అదే పాతిపెట్టిన స్థలానికి యూసేపు రథాల మీద తీసుకొచ్చి పాతిపెట్టి పోయిండు. ఆ పాతిపెట్టే స్థలంని హెబ్రోన్ అంటారు. ఇప్పుడు కూడా ఉంది ఆ స్థలము. ఇప్పుడు కూడా అబ్రహాము సమాధి మనం చూడవచ్చు. ఆ సమాధి, ఆ స్థలము కిర్జా తర్బా అని చెప్పి కూడా ఒక మాట ఉంటుంది. కిర్జా తర్బా అంటారు, లేకపోతే హెబ్రోన్ అంటారు. 2 పేర్లు ఉంటాయి. సమాధి కోసమైన స్థలం కొన్నాడు ఎవరు? అబ్రహాంని అందులోనే పెట్టిరు. సారాని అందులోనే పెట్టిరు. రెబెకమ్మ చనిపోతే అందులోనే పాతి పెట్టిరు. తర్వాత ఇస్సాక్ చనిపోతే కూడా అందులోనే పాతి పెట్టిరు. యాకోబ్ చనిపోతే కూడా అందులోనే పాతి పెట్టిరు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఆ వంశానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడండి. తర్వాత యూసేపు చనిపోయిన తర్వాత యూసేపు చెప్పేసాను ముందే, నన్ను ఈ ఐగుప్తు ప్రజలతో పాతి పెట్టకండి అని, నన్ను మళ్ళా మా తండ్రుల దగ్గరనే పాతి పెట్టండి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆయన ఎముకలను తీసుకొని వచ్చారు. ఎవరి ఎముకలు? యూసేపు ఎముకలు. మామూలు విషయం కాదు. 20 లక్షల మంది పోయినప్పుడు 70 మంది, అక్కడి నుంచి బయటపడేసరికి 430 సంవత్సరాల తర్వాత 430 years అక్కడ ఉండిన తర్వాత వాళ్ళు బయటపడేసరికి 20 లక్షల మంది అయ్యారు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ 70 మంది, ఎక్కడ 20 లక్షల మంది. వారితో పాటు వేరే ప్రజలు కూడా వచ్చారు, వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ అన్యులు. అంతా మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంటుంది. హల్లెలూయా. తర్వాత వాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మళ్ళా అక్కడ వచ్చినప్పుడు, అక్కడ కానాన్లో వీళ్ళు లేరు కాబట్టి, ఇజ్రాయెల్ ప్రజలు లేరు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని వెలగొట్టేస్తే అప్పుడు వీళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు కూడా అదే ప్లేస్లో ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడో దేవుడు అబ్రహాంకి చెప్పిండు, నీ వంశంలో ఉన్న వారందరికీ, నీ పిల్లలకి ఈ స్థలం ఇస్తా అని చెప్పిండు. ఈ స్థలం ఇస్తా అని చెప్పిండు. అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాక్ చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, యూసేఫ్ అందరూ చచ్చిపోయారు. మోషే కూడా చచ్చిపోయాడు. కానీ దేవుని మాట చచ్చిపోలేదు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. దేవుని మాట అట్లుంటుంది. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఈ ప్రపంచం మొత్తానికి సరిపోతుంది. ఒక్క వర్డ్, ఒక్క మాట వదిలితే చాలు. దేవుడు అంత గొప్పవాడు. మనకు తెలియదు ఆయన గురించి మనం తెలుసుకోలేము. అంత గ్రేట్ గాడ్ అన్నమాట. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం. దాని ముందర సైతాన్ ఎంత. ఇవన్నీ విషయాలు దేవుని ప్రియమైన వాళ్ళారా, మనము బైబిల్ చదువుతూ ఉంటే క్రమక్రమంగా మనలో విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది, చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకేదైతే దేవుడు చెప్పిండో, నాకు ఏదైతే ప్రత్యక్షత ఉందో అదే నేను చెప్పిన. మీరు చదివితే మీకు ప్రత్యక్షత వస్తుంది, మీకు తెలుస్తుంది, ఓహో ఇంత ఉంటుందా అని చెప్పి. అందుకే మీరు చదవాలి. నాకు వచ్చే మజా వేరుంటుంది, మీకు వచ్చే మజా వేరుంటుంది. కాబట్టి మంచిగా చదవండి. దేవుడు ఏదైనా మాట్లాడితే అందులో రాసుకోండి. పలానా వచనం ద్వారా దేవుడు ఇట్లా మాట్లాడండు, కొన్ని ఆలోచనలు వస్తాయి, అది కూడా రాసుకోండి. అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే బుక్ అది. అందులో ప్రవచనం వస్తుంది, అందులో దర్శనం వస్తుంది, దేవుని ఒక చిత్తం వస్తుంది.
మనం భవిష్యత్తులో ఎలా చేయాలి, మన క్యారెక్టర్ లోపల ఏదైనా తప్పు ఉందా, ఏదైనా ఉందా, ఆ బుక్ మనం రాసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ బుక్ మనం ఎవరికి చూపించద్దు. ఆ బుక్ మనకి లైఫ్ లాంగ్ పనికొస్తుంది. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మంచి క్లాస్మేట్ బుక్లో వైట్ కలర్ పేజెస్ అన్న లైనింగ్ అన్న క్లాస్మేట్ కంపెనీ అయితే మంచిగా ఉంటుంది. పేపర్ క్వాలిటీ బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా బుక్ బాగుంటుంది, చిరిగిపోదు. అట్లాంటి బుక్ పెట్టుకోవాలి. బైబిల్ పెట్టుకోవాలి. పెద్ద బైబిల్ అయితే ఇంకా అక్షరాలు పెద్దగా అయితే ఇంకా బాగుంటుంది. అది చదువుకుంటూ కొన్ని అర్థం కాకపోతే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చూడొచ్చు, హిందీ వస్తే హిందీలో చూడొచ్చు. కొన్ని తెలుగులో మీనింగ్స్ ఉంటాయి, అవి అర్థం కాకపోతే గూగుల్లో కొడితే మనకు చెప్పేస్తుంది. అట్లా అర్థం చేసుకుంటూ చదువుతాం. ఒక అధ్యాయం చదవటానికి 2-3 గంటలు పడుతుంది మనకి. అబ్బా, దీనికి ఇంత టైం ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ అదే మనల్ని కాపాడుకుంటుంది, లైఫే చేంజ్ చేస్తుంది. ఇవన్నీ ఏం తెలియక మనం నిజమైన దేవుని ఎలా ఆరాధిస్తామండి? గుంపులో గోవింద లెక్క ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కార్యం చేయకపోతే మళ్ళీ అన్యుల్లో కలిసిపోతాం, మళ్ళీ అక్కడ కాకపోతే మళ్ళీ ఇక్కడ వస్తాం. అట్లా గాలి ఎక్కడ కొడితే అటు పోయినట్టే ఉంటుంది లైఫ్. తర్వాత లాస్ట్కి పోతాం దేవుని దగ్గరికి, ఏముండదు. అట్లా కాదు. దేవుడు మనకు మంచి లైఫ్ ఇచ్చిండు. అనేక తెలియని విషయాలు మనకి దేవుడు చెప్తూ ఉంటాడు. మనం తెలుసుకొని దాని ప్రకారం మనం నిలబడటానికి ప్రయత్నం చేయాలి. అనేక విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క చిత్తం మనం తెలుసుకోవటానికి ఆయన మనం పిలుచుకున్నాడు. ఆయన చిత్తాన్ని మనం తవ్వాలి, మనం కనిపెట్టాలి. మనం కనిపెట్టకుండా, మనం తవ్వకుండా నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది అయితే అప్పుడు నేను ఇది చేస్తా, నాకు మంచిగా అయితే నేను సేవ చేస్తా, నేను కానుక ఇస్తా అంటే ఆయన చాలా బాధపడుతుంటాడు. ఫస్ట్ నా గురించి తెలుసుకో అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు జ్యోతిష్యం వైపు వెళ్తున్నారు, మాంత్రికుని దగ్గర పోతున్నారు, పండగలు వస్తే తోరణాలు కట్టుకుంటారు, తర్వాత గంధం లేడీస్ పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు. తర్వాత అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పేస్తున్నారు. ఎందుకు అని అంటే నిజ దేవుని తెలుసుకోలేరు. నువ్వు చదువు, గ్రంథం తెలుస్తుంది నీకు. గ్రంథం ఏం తెలియకుండా ఇన్ని సంవత్సరాలు చర్చికి పోయినా అన్న నాకు ఏమైందంటే నీకు ఎప్పటికీ కాదు. నువ్వు చర్చికి కాదు, నువ్వు పెద్ద చర్చికి పోయినా, నువ్వు యేసు ప్రభు పుట్టిన యెరూషలేం మందిరం పోయినా కాదు. ఇక్కడే కాదు, అక్కడ ఏమవుతుంది? కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఒక్క ఆదికాండం గ్రంథం ఒక్కటి చాలు మనకి, అస్సలు మైండ్ పోతుంది అనమాట మనకి. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు చదవండి, చాలా చేంజెస్ వస్తాయి, చాలా తెలియని కోణాలు తెలుస్తాయి. నేను కూడా ఈరోజు నుంచి ఆదికాండము చదవటము, దాని మీద నోట్స్ రాసుకోవటము నేను కూడా చేస్తాను. తర్వాత అంతే, మన స్టార్టింగ్లోకి వెళ్ళి నేను వస్తాను. చూద్దాం దేవుడు నాతో కూడా ఏం మాట్లాడతాడో. ఎప్పుడన్నా మధ్యలో మీకు అడుగుతుంటా, దేవుడు మీకు ఏం చెప్పిండు చెప్పండి మీరు. కొంతమంది చదువురాని ప్రబుద్ధులు ఉన్నారు. ఫోన్లో ఇప్పుడు మనకి యాప్స్ వచ్చినాయి, జస్ట్ మనం అది ఆ యాప్ని క్లిక్ చేస్తే ఆదికాండం అంతా చదువుతాడు. ఒక 2-3 సార్లు అది వినండి. అదొక అధ్యాయము ఒక 15 నిమిషాల్లో చెప్పేస్తారు. ఒక 2-3 సార్లు వినండి, ఏదో ఒకటి అర్థమవుతుంది, సరిపోతుంది దాంతో. లేకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో చదివిపియండి, అది కూడా తెలుస్తుంది. దేవుడు ఎవరికి ఎలా నేర్పియాలో అలా నేర్పిస్తాడు. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.